ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము లూకా సువార్త 7వ అధ్యాయము 15వ వచనము. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆమెన్. ఆనాడు ఒక విధవరాలు తన భర్త లేడు, ఉన్న బిడ్డను కాస్త పోగొట్టుకుని దుఃఖముతో బాధపడుతూ కన్నీరు విడుస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో అక్కడికి ప్రణాళిక చొప్పున వచ్చిన దేవుడు ఆ తల్లి బాధను చూచి మొదటిగా ఆమెను బాధపడొద్దని చెప్పి చనిపోయి తీసుకువెళ్ళబడుతున్న ఆ పాడెను ఆపి ఆ బిడ్డను లేపి బ్రతికించి ఆ తల్లికిచ్చి ఆ తల్లికి సంతోషాన్ని దేవుడు కలగజేశాడు. ఆమెన్. ఈరోజు ఇదే వాగ్దానాన్ని దేవుడు ఎందుకు నీకు ఇస్తూ ఉన్నాడు ఆశీర్వాదకరంగా అంటే, నీ జీవితంలో కూడా బహుశా ఒక తోడును కోల్పోయి ఒంటరిగా ఉండి బాధపడుతున్నావేమో. నీ పక్కన ఇక నుండి ఆ తోడుగా దేవుడే నీ పక్షాన నిలవబోతూ ఉన్నాడు. ఆమెన్. అంతేకాదు, ఏ ఆధారము కోల్పోయిందని, లేదా కోల్పోబోతున్నానని, లేదా జీవితంలో ఇంకా ఒక ధీమా లేక, ఒక స్థిరత్వం లేక బాధపడుతూ ఒంటరిగా దుఃఖిస్తూ ఉన్నావో, నీ తండ్రి రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు చేసిన ఆ మనవి దేవుడు అంగీకరించాడు. నువ్వు చేస్తున్న ప్రార్థన అంగీకరిస్తున్నాడు. నలిగిపోతూ భయపడుతూ నువ్వు కారుస్తున్న కన్నీరు దేవుడు చూచాడు గనకనే ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు, నువ్వు బాధపడొద్దు, ఇదిగో దేవుడు నీకు సంతోషాన్ని కలగజేయబోతున్నాడు. ఆమెన్. అక్కడ ఎంతోమంది ఆ తల్లి చుట్టూ ఉన్నారు, కానీ ఆ తల్లికి నిజమైన సంతోషాన్ని ఇవ్వగలిగారా? ఈరోజు నీ చుట్టూ కూడా అనేక మంది ఉండొచ్చు, అనేక మంది నీకు కావలసిన వారు ఉండొచ్చు, నీకు కావలసినవన్నీ నువ్వు కలిగి ఉండొచ్చు, కానీ నీకు నిజమైన సంతోషం లేదేమో. అది ఒక కార్యం జరగట్లేదనో, ఒక ఇబ్బంది తొలగట్లేదనో, ఒక సమస్య నిన్ను పట్టి పీడిస్తుందనో, నిజమైన సంతోషం లేకుండా నువ్వు బాధపడుతున్నావేమో. ఈ ఉదయకాల సమయంలో నిన్ను చూచిన దేవుడు, ఇదిగో ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్న దేవుడు నీకిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? బాధపడొద్దు, నువ్వు కోల్పోయింది మరలా పొందుకోబోతున్నావు. ఏది కోల్పోతే నీకు మేలు జరుగుతుందో అది నీ జీవితంలో దేవుడు జరిగించబోతూ ఉన్నారు. ఆమెన్. ఇది సజీవుడైన దేవుడిస్తున్న వాగ్దానం ప్రియులారా. ఎవరైతే వాగ్దానం నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటారో, యథార్థమైన మనస్సుతో ఈ వాగ్దానం విన్న తర్వాత చేతులు ఆకాశమందున్న తండ్రి వైపు ఎత్తి ఈ వాగ్దాన నెరవేర్పు కొరకు ప్రార్థన చేయండి. నీ ఇంట్లో పసిబిడ్డలున్నారా? చదువుకునే బిడ్డలున్నారా? బయటకు వెళ్ళే భర్త ఉన్నాడా? కష్టపడేవారు ఎవరైనా ఉన్నారా? వారందరి కొరకు ఈ వాగ్దానం విన్న తర్వాత నెరవేర్పు కొరకు ప్రార్థన చేయి. ఏ విషయంలో ఈరోజు పలానా విషయంలో నాకు ఇది జరిగితే ప్రభువా, ఇది నాయన నాకు సంతోషం అంటావా? ఈ వాగ్దాన ఫలం నీ మీదకి వచ్చేలాగా ప్రార్థనలో ఎక్కుపెట్టి ఆ విషయాన్ని దేవుని సన్నిధిలో దేవుని బిడ్డగా నువ్వు ఎప్పుడైతే నమ్మకంతో ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన ఖచ్చితంగా గొప్ప ఆశీర్వాదాన్ని ఈరోజే నీ మీదకు తీసుకొస్తుంది. ఆమేన్. ఇది దేవుని యొక్క కృప. ఆయన కృప నీ మీద ఉండబట్టే ఈరోజు ఈ వాగ్దానాన్ని నువ్వు వినగలుగుతున్నావు. ఆనాడు ఆ తల్లికి ఎంత గొప్ప సంతోషం అండి. కోల్పోయిన బిడ్డ మరలా తిరిగి పొందుకోవడం అంటే చిన్న విషయమా? ఈరోజు నీ జీవితంలో కూడా గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఆయన చిన్న ప్రార్థన, చిన్న మనవి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యథార్థమైన మనసుతో నీతి కలిగి నువ్వు ప్రార్థన చేయి, గొప్ప మేలు ఈరోజు నువ్వు చూడబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.